కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేబుల్ ఆపరేటర్లు కీలకంగా పనిచేశారన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఏ ప్రభుత్వం కూడా కేబుల్ టీవీ వ్యవస్థను పట్టించుకోలేదన్నారు. కేబుల్ ఆపరేటర్ల పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమదారులుగా గుర్తించాలని కోరారు. కేబుల్ టీవీ వ్యవస్థకు ప్రభుత్వం షరతులు లేని ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతమవుతూ అతని యొక్క ఆదాయ వనరుల్లో వ్యయం తగ్గినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు కేబుల్ రంగంలో ఇంటింటికి కేబుల్ వేసి వినియోగదారులకు వినియోగాన్ని అందిస్తూ కార్పొరేట్ శక్తులకు ధీటుగా పోటీగా టెక్నాలజీని కూడా అప్పుసప్పులు చేసి ఏర్పాటు చేసుకొని పోటీని ఎదుర్కొంటూ ఆర్థిక విధ్వంసం కంపెనీలు చేసినా తట్టుకుంటూ ఆర్థికంగా ఆదాయం తగ్గినా కూడా ముక్కవని లక్ష్యంతో ఈరోజు కేబుల్ ఆపరేటరు రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని కానీ సమాచారాన్ని కానీ ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాచార వ్యవస్థను కానీ చేరవేస్తూ ఏ రాత్రి పగలు అనకుండా ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సర్వీసులు చేస్తూ వినోదాన్ని కానీ సర్వీసులు కానీ అందిస్తున్నాడు. ఈ కేబుల్ ఆపరేటర్ ఈరోజు ఉత్పన్నమైన మొదలైనటువంటి జీవం పోసుకున్నటువంటి పరిస్థితి కాదు. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా కేబుల్ ఆపరేటరు సొంత పెట్టుబడితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా నిరుద్యోగ నిర్మూలన కోసం అతనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమగా అతన్ని ఆమోదించుకొని కేబుల్ రంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ ద్వారా కావచ్చు, అంతకుముందు డిజిటలైజేషన్ కావచ్చు, సొంతంగా కావచ్చు, షార్ట్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతమవుతూ అతని యొక్క ఆదాయ వనరుల్లో వ్యయం తగ్గినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు కేబుల్ రంగంలో ఇంటింటికి కేబుల్. తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో